హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ అలర్ట్ అండి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోని చివరిదాకా చూడండి. అప్పుడే నేను చెప్పాలనుకున్న విషయం మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా ఆ వివరాలు ఏంటనేది చూసేద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ పెన్షనర్స్‌కి ప్రధానంగా ఆహ్, రెండైతే ముఖ్యంగా టాపిక్స్ అయితే ఉన్నాయండి. అందులో మొదటిది ఫ్రెండ్స్, ఈ జీవోలో మనం చూడొచ్చు. జీవో నంబర్ 30 ప్రకారంగా మనకు పెన్షన్ శాంక్షన్ ఆఫ్ రివైజ్డ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ to those pensioners on attaining age of completion of 70 years and above. అంటే ఏదైతే 70 ఇయర్స్‌లో రావాల్సిందో అది 70 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు ఈ అడిషనల్ క్వాంటమ్ అంటే అదనపు పెన్షన్ అనేది మనకు లభిస్తుంది అని చెప్పేసి జీవో తెలియజేస్తుందన్నమాట. సో చూసుకోవచ్చు. Government after carefully examination hereby sanction additional quantum of pension to the pensioners or family pensioners on attending age of 70 years and అబోవ్. అంటే 70 ఏళ్ళు దాటి ఉండాలి అని చెప్పేసి. దట్ ఈస్ కంప్లీషన్ ఆఫ్ 70 ఇయర్స్ అండ్ అబోవ్. 70 లేదా 70 ఇయర్ కంప్లీట్ అయ్యంటే 71 లేదా అంతకు మించి ఉన్నట్లయితేనే ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది మంజూరు చేస్తామనేది దీని యొక్క ఉద్దేశ్యం. ఈ సారాంశం అనమాట. యాజ్ ఇండికేటెడ్ ఇన్ ద అబోవ్ ఇన్ ద టేబుల్. సో ఈ టేబుల్‌లో అయితే మెన్షన్ చేశారు. సో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అట్ పేరా అని చెప్పేసి. సో మొదటిది ఇదే అండి. ఏదైతే 70 ఇయర్స్ మొదటి రోజు నుంచి ఇవ్వాల్సిన పెన్షన్ అనేది మనకు 70 ఇయర్స్ కంప్లీట్ అయ్యి అంటే 71 ఇయర్‌లోకి ఎంటర్ అయ్యి లేదంటే అంతకు మించి ఏజ్ ఉన్నప్పుడు మాత్రమే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను అమలు చేస్తాము అనైతే చెప్తున్నారు. యాక్చువల్‌గా ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది మనమేమి అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్‌గా మనకు 71 ఇయర్స్ వస్తే ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ రేట్ ప్రకారంగా 7% అయితే అడిషనల్‌గా రావటం జరుగుతుంది. ఇంతకుముందు 2014 నుంచి 2019 మధ్యలో మనకు గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ 10%గా ఇచ్చేవారు. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి 15%గా ఇచ్చేవారు. ఏదైతే 2022 పీఆర్‌సీ 11వ పీఆర్‌సీ రివర్స్ పీఆర్‌సీ ద్వారా మనకు ఈ అమౌంట్‌నైతే తగ్గించడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిందే అండి. సో మొదటి సమస్య ఇదే అయితే. మరి రెండవ ప్రాబ్లమ్ అండి. సో ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే వెనకడుగు వేసిందనైతే చెప్పాలి. సో ఇక్కడ ఒకసారి టేబుల్‌లో చెక్ చేయొచ్చు. ఏ ఏజ్ వారికి 70 ఇయర్స్ కంప్లీట్ అంటే 71 ఇయర్ మొదటి రోజు నుంచి ఆటోమేటిక్‌గా వీరికైతే 7% పెరగడం జరుగుతుంది. పెన్షనర్స్‌కి ఎలిజిబుల్ ఉన్న ఫ్యామిలీ మరియు సర్వీస్ పెన్షన్ ఇద్దరికీ కూడా ఏక్యూపీ అనేది అడిషనల్ పెన్షన్ అనేది వర్తిస్తుందనమాట. 76 ఇయర్స్‌లో 12% అదనంగా వస్తుంది. అంటే 10,000 పెన్షన్ వచ్చేవారికి అదనంగా మరొక 12% అనగా 12% అనగా మనకు 1,200 అదనంగా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇంకా డీఆర్ అవన్నీ సెపరేట్‌గా వస్తాయి. సో ప్రతి ఒక్క పెన్షనర్‌కి డీఆర్ వస్తుంది. అలాగే మెడికల్ అలవెన్స్ కూడా రూ. 500 వస్తుందండి. సో ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. సో చూడొచ్చు 81 ఇయర్‌లో మనకు 81 ఇయర్స్ మొదటి రోజు నుంచి పెన్షనర్‌కు 20% ఆఫ్ బేసిక్ పెన్షన్ ఇంక్రిమెంట్ అవుతుంది. 86 ఇయర్స్‌లో 25%, 91 ఇయర్‌లో 30%, 96 ఇయర్స్‌లో 35%, అబోవ్ 100 అంటే 101 ఇయర్‌లో
సో, ఇంతవరకు రావడమే కష్టమవుతుంది 50%. యాక్చువల్‌గా ఇవన్నీ గూడా మనకు ఇక్కడ మోసం జరిగిందనైతే చెప్పవచ్చండి. అంటే మోసం అంటే ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వము వెనకడుగే వేసిందనైతే చెప్పాలండి. ఎందుకంటే ఒకసారి ఈ ఆర్టికల్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్‌లో చూడొచ్చు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త అంటే విశ్రాంత ఉద్యోగులకండి. పెన్షనర్లు సీనియారిటీ అంటే వయసు ఆధారంగా అదనపు పెన్షన్ లభిస్తుందనేది మనందరికీ తెలిసిందే. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల్లో 80 ఏళ్ళు వచ్చిన వారికి ఇకపై అదనపు పెన్షన్ అయితే లభిస్తుంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. 80 ఏళ్ళు దాటినటువంటి పెన్షనర్లకి గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తోందండి. సో, కేంద్ర ప్రభుత్వంలో 80 ఏళ్ళు దాటిన వారికి అదనపు ప్రయోజనాలు కలగనున్నాయి. దీనికి సంబంధించి మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారంగా ప్రభుత్వం సివిల్ సర్వీసెస్ చేసిన రిటైర్ అయ్యే ఉద్యోగులకు 80 ఏళ్ల వయస్సు చేరితే సీపీఎస్ 2021 ప్రకారంగా అడిషనల్ పెన్షన్ లభిస్తుందనమాట. సీసీఎస్ అండి. సో, ఈ సీసీఎస్ 2021 ప్రకారంగా ఏ వయసు వారికి ఎంత అదనపు పెన్షన్ అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చెక్ చేద్దాం. సో, 80-85 ఏళ్ల మధ్యలో ఉన్న సీనియర్ సిటిజన్‌లకు బేసిక్ పెన్షన్‌లో 20% అయితే లభిస్తుంది. అదే 85-90 ఏళ్ల మధ్యలో ఉన్న వారికి 30% అదనపు పెన్షన్ లభిస్తుంది. 95 ఏళ్ల వయసులో మనకు 40% ఇక్కడ లభిస్తుంది. అలాగే 95-100 సంవత్సరాలు ఉన్న వారికి ఈ 50% అదనపు పెన్షన్ లభిస్తుంది. ఇక 100 ఏళ్ళు దాటిన సూపర్ సీనియర్‌లకు ఏకంగా 100% లభిస్తుంది అదనపు పెన్షన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వము 100 సంవత్సరాలు దాటిన వారికి కేవలం 50% మాత్రమే పెన్షన్ అయితే చెల్లిస్తోందనమాట. సో, ఇక్కడ సూపర్ సీనియర్ సిటిజన్‌లు ఎవరైతే 100 ఏళ్ళు దాటిన వారికి 100% లభిస్తుంది. సో, ఈ డిఫరెన్స్ అయితే మనకు క్లియర్‌గా తెలిసిపోతుందనమాట. సగానికి సగం. ఇక 1942 ఆగస్టు 20న పుట్టిన వారికి బేసిక్ సాలరీలో 20% అదనపు పెన్షన్ పొందేందుకు అర్హులు. అదనంగా లభించే ఈ పెన్షన్ ద్వారా సూపర్ సీనియర్లకు చాలా ప్రయోజనం అయితే కలగనుంది. సో, ఇది ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం యొక్క స్లాబ్‌ల రేట్లయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో, 100 ఏళ్ళు దాటిన వారికి రాష్ట్ర ప్రభుత్వం 50% అదనపు పెన్షన్ ఇస్తుంటే, కేంద్ర ప్రభుత్వం ఏకంగా 100% అయితే మంజూరు చేయడం జరుగుతుంది. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.